అందరికీ ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు మేదర్ కిరణ్ కుమార్, నల్గొండ జిల్లా. నేను ఎన్పిడిఓ సంస్థలో కల్చరల్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తూ ఉన్నాను. మానవ హక్కులన్నీ వికలాంగుల హక్కులే, వికలాంగుల హక్కులన్నీ మానవ హక్కులే, మానవ సేవే మాధవ సేవ, వికలాంగుల సేవే విశ్వ మానవ సేవ అన్న నినాదంతో ఈరోజు హక్కులు, ఆత్మగౌరవం, సమాన అవకాశాలు అనే అంశంపై ప్రపంచ వికలాంగుల దినోత్సవం సంబరాలు జరుపుకుంటున్నాం. మరి వైకల్యం అనేది మా శాపం కాదు, ఏ జన్మలో చేసుకున్న పాపం కూడా కాదు. మేము వికలాంగులం కాదు, విభిన్న ప్రతిభావంతులం. ప్రతిభ అనేది మా సొత్తు. శరీరానికి వైకల్యం తప్ప మా మనసుకు వైకల్యం లేదు. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మానవత విలువల్ని కాపాడండి అని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ సమాజాన్ని మేము అర్జిస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ దిశలోనే ప్రభుత్వం ఏదైతే దివ్యాంగులకు 1995 వికలాంగుల చట్టంలో భాగంగా ఏదైతే అంశాలు ఉన్నాయో దాన్ని మోడ్యులేషన్ చేసి కొత్తగా 2016 వికలాంగుల చట్టం తీసుకొచ్చిండ్రు. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి వికలాంగులందరికీ సమాన అవకాశాలు ఇచ్చి వికలాంగుల కుటుంబాలలో పండుగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఇది వికలాంగుల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వాన్ని అర్జిస్తూ ఉన్నాం. మరి ఇందాకలు అనుకున్నాం వైకల్యం శాపం కాదని. ప్రతి ఒక్క వికలాంగుడు వైకల్యం బాధపడడం కన్నా మనకున్న దాంతో పుణికి పుచ్చుకొని ఆత్మగౌరవంతో బ్రతకడం మిన్న అని చెప్పి ఈ పాట ద్వారా వికలాంగుల సోదరులందరినీ నేను చైతన్యం చేసే దిశలో ఈ పాటను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు, రోజు ఆ బాధలతో గడిపేదెందుకు, నీ చీకటి దారులలో చిరుదివ్యలు వెలిగించు, నీ ఆశల తీగలతో మరుమల్లెలని పూయించు. ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు, రోజు ఆ బాధలతో గడిపేదెందుకు. డెఫెండం సమాజాన్ని మరి ప్రశ్నించలేరు, కనీసం వినలేరు. మరి వారిని చైతన్యం చేసేందుకు మరి సైగల భాష అనేది మన ముందుకు వచ్చింది. అమ్మ అని పిలిచే నీ నోటి మాటే రాకున్నా నీ సైగల ద్వారా వివరంగా చెబితేను చాలన్నా. అమ్మ అని పిలిచే నీ నోటి మాటే లేకున్నా నీ సైగల ద్వారా వివరంగా చెబితేను చాలన్నా. నీ మనసులోన ఒలికేటి మమకారమే విన్నా, వినికిడి లోపం ఉన్న తామసెడి సనుకత వినలేదా, విద్యుత్ బల్బును కనిపెట్టి తన ప్రతిభ చాటలేదా. వైకల్యము మనిషికి కానీ మనసుకు లేదు కదా, తరాల నుండి నరనరాలలో కూరుకుపోయిన కుళ్ళు కదా. ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు, రోజు ఆ బాధలతో గడిపేదెందుకు. ఇక అంధ సోదరులు, అమ్మ ఆకారం ఎట్లుంటుందో ప్రపంచానికి తెలియదు, లోకమంతా చీకటే. ప్రకృతిలో అందాలు కన్నలేవని బాధొద్దు, విద్య విజ్ఞానం కరువైందని కళ్ళతొద్దు. చుక్కల లిపితో చంద్రుని నింటే ప్రగతిని పొందుమురా, 6 చుక్కలతో అందులకు వెలుగునిచ్చనండి. వైకల్యము మనిషికి కానీ మనసుకు లేదు కదా, తరాల నుండి నరనరాలలో కూరుకుపోయిన కుళ్ళు కదా. ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు, రోజు ఆ బాధలతో గడిపేదెందుకు. బుద్ధిమాంద్యత్వ పిల్లలు భగవంతుని స్వరూపాలని చెప్పి ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. బుద్ధి మాంద్యత్వం నీకు శాపం కాదురా, లోకం పోకడలే నీకు తెలియని స్థితి అగురా. సాధన చేసి అందరిలాగా నీవు ఎదుగుముర్రా, బుద్ధిమాంద్యత్వం శాపం కానే కాదండి, భగవంతుని రూపంగా స్వీకరించరండి. వైకల్యము మనిషికి కానీ మనసుకు లేదు కదా, తరాల నుండి నరనరాలలో కూరుకుపోయిన కుళ్ళు కదా. ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు, రోజు ఆ బాధలతో గడిపేదెందుకు. కాలో మరి చెయ్యో పని చేయని సమయంలో, రోజు గా చీకటిలో బ్రతికే తరుణములో
కృత్రిమ అవయవాలతోటి ప్రగతిని పొందుమురా, కళ్ళు లేకున్న కంప్యూటర్ నడిపే సత్తుంది, కాళ్ళతోటి అక్షరాలను రాసే ప్రతిభ మనకుంది. వైకల్యము మనిషికి కానీ మనసుకు లేదు కదా, తరాల నుండి నరనరాలలో కూరుకుపోయిన కుళ్ళు కదా. ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు, రోజు ఆ బాధలతో గడిపేదెందుకు. చీకటి దారులలో చిరు దివ్యలు వెలిగించు, నీ ఆశల తీగలతో మరుమల్లెలని పూయించు. ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు. లూయి బ్రెయిలీ, థామస్ ఎడిసన్, మన దాంట్లో ప్రతిభను కలమర్చిన చాలామంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరినీ సత్కరించుకొని సన్మానించుకోవడానికే ఈ వేడుక, ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం. మరి మీ అందరికి కూడా పేరు పేరున మరోసారి దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి కళాబంధనాలు తెలుస్తూ జై వికలాంగ్.